హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగిందండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యారెట్ అండ్ క్యారెట్? అదేంటండి, ఒకటే వర్డ్ని 2 times స్పెల్ చేసి డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నారు అనుకుంటున్నారా? లేదండి, నేను అడుగుతున్న క్యారెట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఏఆర్ఏటి అండ్ కేఏఆర్ఏటి? ఈ 2 వర్డ్స్ ఉన్నాయని మీకు తెలుసా? ఈ 2 వర్డ్స్ని ఎక్కడెక్కడ వాడతారు? కేఏఆర్ఏటి అంటే ఏంటి, సిఏఆర్ఏటి అంటే ఏంటి? ఈ డిఫరెన్స్ ఏంటో ఈరోజు మెయిన్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ వెళ్ళే ముందు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. వెంటనే మీకు వీడియోస్ నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. అలాగే వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ కేఏఆర్ఏటి క్యారెట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీకు ఒక డౌట్ క్లియర్ చేసేస్తానండి, సింపుల్గా బ్రీఫ్గా. కేఏఆర్ఏటి క్యారెట్ అనే మాట గోల్డ్ వెయిట్ చేయడానికి, మెటల్ వెయిట్ చేయడానికి వాడతారు. గోల్డ్ అనే మెటల్ వెయిట్ చేయడానికి వాడతారు. అలాగే సిఏఆర్ఏటి అనే మాట డైమండ్ అండ్ ప్రీషియస్ స్టోన్స్, అది కూడా వెయిట్కి కాదండి, ఆ సైజుని కొలవడానికి వాడతారు. సో బ్రీఫ్గా ఇది మెయిన్ డిఫరెన్స్ అండి. కొంచెం సబ్జెక్ట్ డీప్గా లోపలికి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మనం కేఆర్ఏటి క్యారెట్ గురించి తెలుసుకుందామండి. దీన్ని మనం మెయిన్గా మెటల్ ప్యూరిటీని కొలవటానికి ఒక కొలమానంగా వాడే మాట అండి ఇది. సో మనం జనరల్గా మీకు అందరికీ తెలుసు, గోల్డ్ 24 క్యారెట్స్ అని ప్యూర్ గోల్డ్ని, 22 క్యారెట్స్ అని ఆర్నమెంట్స్ గోల్డ్ని అంటూ ఉంటాం. వాట్ ఈస్ దిస్ 24 క్యారెట్స్ అండి? 24 క్యారెట్స్ అంటే ఏంటి అసలు? అంటే గోల్డ్ని మనం 24 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్ 1 క్యారెట్ అండి. అలా ఒక మెటల్ని 24 పార్ట్స్ కింద 1 డివైడెడ్ బై 24, ఇది గోల్డ్ కొలమానం అండి. దేన్నైనా మనం కొలవాలి అంటే ప్రతి దాన్ని కొలవడానికి కొలమానాలు ఉన్నాయండి. ఏదైనా లిక్విడ్ కొలవాలంటే లీటర్స్లో కొలుస్తాం. అలాగే ఏదైనా ఘన పదార్థాలని, ఫిజికల్ మెటల్స్ని, ఫిజికల్గా ఏదైనా వస్తువుని కొలవాలి అంటే గ్రామ్స్ అంటూ ఉంటాం ఇండియాలో. సో ఆ విధంగా కొలమానాలు ఉన్నాయండి. సపోజ్ మీకు ఈ ఒక రోజు వన్ డేని ఎన్ని అవర్స్లో మనం డివైడ్ చేసుకుంటామండి? 24 అవర్స్. 24 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 డే, రైట్? సో ఈ 1 డివైడెడ్ బై 24 పార్ట్స్ కింద 24 పార్ట్స్ కింద గోల్డ్ డివైడ్ చేస్తే అది గోల్డ్ కొనమానం అండి. సో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఈరోజు 24 క్యారెట్స్ గోల్డ్, సపోజ్ 5,000 రూపీస్ ఉందనుకున్నాం. 24 క్యారెట్స్ గోల్డ్ 1 గ్రామ్ 5,000 రూపీస్ ఉందనుకున్నాం. సో 22 క్యారెట్స్ గోల్డ్ ఎంత సార్ ప్రైస్ అని అడుగుతూ ఉంటారండి. సింపుల్ క్యాల్కులేషన్ అండి. 24 క్యారెట్స్ అంటే మీకు తెలుసు, 24 క్యారెట్స్ అంటే 100% గోల్డ్, రైట్? దీన్నే మనం 100% ప్యూరిటీ ఉన్న 999 ప్యూరిటీ ఉన్న గోల్డ్ని 24 క్యారెట్స్ గోల్డ్ అంటున్నాం. అలాగే 22 క్యారెట్స్ గోల్డ్ ప్యూరిటీ ఎంత? సింపుల్ క్యాల్కులేషన్ అండి. మనం చిన్నప్పటి నుంచి మీకు సింపుల్గా క్యాల్కులేటర్లో సింపుల్గా క్యాల్కులేట్ చేసుకునే విధానం మాత్రమే నేను చూపిస్తున్నాను. మీకు తెలుసు, మ్యాథ్స్లో 2-3 విధానాలు ఉంటాయి, కానీ రిజల్ట్ ఒకటే ఉంటుంది, ఆన్సర్. సో సింపుల్ మెథడ్ చూపించే ప్రయత్నం. సో ఫ్రెండ్స్, మనం 24 క్యారెట్స్ అంటే 100% గోల్డ్ అంటున్నాం. దాన్నే 99.9% అంటున్నాం. సో 1 క్యారెట్కి ఎంత ప్యూరిటీ ఎంత తెలుసుకుందాం. దాన్ని మల్టిప్లై చేసుకుంటే మనకి 85కి ఎంత ప్యూరిటీ, 22కి ఎంత ప్యూరిటీ, 22 క్యారెట్స్ అంటే ఏంటి, 18 క్యారెట్స్ అంటే ఏంటి, 14 క్యారెట్స్ అంటే ఏంటి, 14 క్యారెట్స్ బంగారంలో
ఎంత ప్యూరిటీ ఉంటుంది? సింపుల్ క్యాలిక్యులేషన్ అండి. ఏ ప్యూరిటీకైనా ఎన్ని క్యారెట్లో వాళ్ళు చెప్పినా అవతల వాళ్ళు మీరు దాంట్లో ఎంత ప్యూరిటీ ఉందో సింపుల్గా నోట్ లెక్క వేసుకోగలుగుతారు. సో ఈ సింపుల్ మెథడ్ ఫాలో అవ్వండి. సో 24 క్యారెట్స్కి 100% ప్యూరిటీ ఉన్న బంగారం అంటున్నాం. సపోజ్ మనం 22 అంటున్నాం. 22 క్యారెట్స్కి ఎంత? 916 అంటున్నాం కదా. ఈ 916 ఎలా వచ్చిందో తెలుసుకుంటే మీరు ఏ ప్యూరిటీకైనా సపోజ్ 20 క్యారెట్స్, 18 క్యారెట్స్, 14 క్యారెట్స్, 12 క్యారెట్స్ ఇలా దేనికైనా మీరు బంగారం ప్యూరిటీ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. సో ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్తానండి. 916 ఎలా వచ్చింది? 100 డివైడెడ్ బై 24 ఇంటూ 22. క్యాల్కులేటర్లో సింపుల్గా కొట్టండి. 100 డివైడెడ్ బై 24 ఇంటూ 22. చూసారా? 916. ఇది ఆన్సర్. సపోజ్ మీకు 20 క్యారెట్స్ బంగారం ఇచ్చాము అన్నారు. మీకు దాంట్లో ప్యూరిటీ ఎంత ఉందో తెలుసుకోవాలనుకున్నారు. సింపుల్. 100 డివైడెడ్ బై 24 ఇంటూ 20. 83.33. 20 క్యారెట్స్ అంటే 83 క్యారెట్స్. 20 క్యారెట్స్ అంటే 83.333% ఆఫ్ ప్యూరిటీ మీ గోల్డ్లో ఉందని అర్థం. సపోజ్ 18 క్యారెట్స్కి ఎంత? సింపుల్. 100 డివైడెడ్ బై 24 ఇంటూ 18. 74.999. సో ఇలా మీరు ఒక క్యారెట్ దాకా కూడా వచ్చేయచ్చండి. 12, 13 కిందకి 11, 10, 8, 9 ఒక క్యారెట్ కూడా. ఒక క్యారెట్కి ఎంత అండి? సింపుల్. 100 డివైడెడ్ బై 24 ఇంటూ 1. 4. ఒక క్యారెట్కి, ఒక క్యారెట్ అంటే ప్యూరిటీ ఎంత? 4.166. ఒక క్యారెట్ బంగారంలో, ఒక క్యారెట్ బంగారము అంటే 4.166% ఆఫ్ ప్యూరిటీ అని అర్థం అండి. సో ఇది క్యారెట్కి మనం సింపుల్ క్యాలిక్యులేషన్ అండి. ఇలా ఈ క్యాలిక్యులేషన్ యూజ్ చేసి మీరు ఎన్ని క్యారెట్ల బంగారానికి ఎంత ప్యూరిటీ ఉన్న బంగారం ఇస్తున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టోన్స్లో క్యారెట్ అంటే CARAT క్యారెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, CARAT క్యారెట్ ఈ డిఫరెన్స్ తెలుసుకున్నాం కదండి. KARAT క్యారెట్ అంటే గోల్డ్ని కొలవడానికి వాడే పదం. అలాగే CARAT క్యారెట్ అంటే మెయిన్గా స్టోన్ సైజ్ కొలవడానికి వాడే పదం అండి. స్టోన్ సైజ్ కండి, వెయిట్కి కాదు. వెయిట్కి వచ్చినప్పటికి మళ్ళీ ఒక క్యారెట్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను మీకు 200 మిల్లీస్ అని. బట్ ఈ క్యారెట్ ఇక్కడ కాదండి. ఈ CARAT క్యారెట్ అన్న పదానికి మనం కేవలం సైజ్ డైమండ్ సైజ్ అనివ్వండి, ప్రెషస్ స్టోన్ సైజ్ అనివ్వండి, ఏదైనా సైజుని కొలవడానికి మనం ఈ CARAT క్యారెట్ అనే మాట వాడతామండి. సపోజ్ ఒక క్యారెట్ డైమండ్ ఉంది. ఒక క్యారెట్ డైమండ్ అన్నారు. అది ఎలా కొలుస్తున్నారు? ఆ సైజ్, డైమండ్ సైజ్ ఎంత? లేదు, 5 సెంట్స్ డైమండ్ అన్నారు. సెంట్స్. ఓకే, 100 సెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 క్యారెట్, రైట్? సో 5 సెంట్స్ అన్నారనుకోండి, చిన్న సైజు ఉంటుంది. అది బాగా మనం ఇంత సైజు ఉంటుంది. చిన్న సీజెట్స్ ఉంటాయి కదా, సెట్టింగ్ స్టోన్స్ అంటాం. అవి జనరల్గా 5 to 10 సెంట్స్ ఉంటాయండి. ఇలా మనం సెంట్స్లో క్యారెట్స్లో మనం ఇలా డైమండ్ సైజుని కొలుస్తామండి. వేరేజ్ మనం వెయిట్ తెలుసుకోవాలన్నప్పుడు అగైన్ మీరు ఈ క్యాలిక్యులేషన్కి వెళ్ళాలండి. క్యారెట్ ఈజ్ ఈక్వల్ టు 1 క్యారెట్ ఈజ్ ఈక్వల్ టు 200 మిల్లీస్. సో ఇలా మీరు డైమండ్ వెయిట్ని తెలుసుకోవచ్చు. డైమండ్ సైజుని బట్టే మెయిన్గా డైమండ్ వాల్యూని కట్టడం జరుగుతుందండి. అది ఉన్న సైజుని బట్టి మాత్రమే మెయిన్గా దాని వాల్యూ డిసైడ్ అవుతుంది. ఒక క్యారెట్ డైమండ్ ఎంత అంటే 46,000 అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ డైమండ్స్ ఎంతండి అంటే 46,000 అంటారు. అదే మీరు ఒక క్యారెట్ ఉన్న సింగిల్ పీస్ అంటే ఈ 46,000 చెప్పిన క్యారెట్లో
అవి 5 సెంట్స్ లేదా 10 సెంట్స్ లోపలే ఉంటాయండి, చిన్న సైజ్ డైమండ్స్ ఉంటాయి. అదే మీకు 1 క్యారెట్ డైమండ్ సింగిల్ పీస్ అన్నారనుకోండి, సపోజ్ 4 lakhs దాకా ఉంటుంది. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో? క్యారెట్ అనే మాటే సేమ్ అండి, బట్ ఇక్కడ క్యారెట్ 46,000, ఇక్కడ క్యారెట్ వచ్చేటప్పటికి 4 lakhs. ఈ క్యారెట్ సింగిల్ పీస్ అండి, సాలిటైర్స్ అంటారు వాటిని. ఆ సాలిటైర్స్ కాస్ట్ ఎప్పుడు మీకు చాలా ఎక్కువగా ఉంటుందండి. 3 to 4 lakhs వరకు కూడా మంచి కలర్ కట్ ఉన్న డైమండ్స్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనం మెయిన్గా కేఏఆర్ఏటీకి సిఏఆర్ఏటీకి డిఫరెన్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాం. మెయిన్గా సింపుల్ అండి, అంటే లక్షల రూపాయలు పెట్టి మనం జ్యువెలరీ కొంటున్నాం. కొనుక్కునేటప్పుడు కొంత అవగాహన, కొంత దాని గురించి నాలెడ్జ్ తెలుసుకోవటం కూడా ఇంపార్టెంట్ భావిస్తానండి నేను. ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.